అసలు నీది కాదు తప్పయా, చంద్రబాబు నాయుడు గారు తప్పు. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏబిసిడీలు నేర్పలేదు, ఏబిసిడీలు నేర్పలేదు, కాలేజీ పోయినాక నేర్పుతారు. మీరేమో మంచిగా 9 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఎన్నుకోబడి మళ్ళా ఇంకోసారి ఎన్నుకోబడి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా చేస్తుంది. మీరు ఒక తెలంగాణకు ఒకరిని అభయం ఏబిసిడీలు కూడా నేర్పరా అండి? కాలేజీకి పోయి ఏబిసిడీలు, యూనివర్సిటీకి పోయి ఏబిసిడీలు తీసుకుంటారు. కాబట్టి తక్షణమే 10 ఎకరాలు ఇమీడియట్గా 5ని 10 చేయాల్సిందిగా మా డిమాండు. నీళ్ళు పారించమని అపోజిషన్ పార్టీలు నీటి షార్టేజ్ ఉంది, సాగునీరు అయితే నీళ్ళు ఇస్తనే లేరు, త్రాగునీరు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చినాయి. నీళ్ళు వారించవయా అని అపోజిషన్ పార్టీలు అడిగితే రక్తం వారిస్తా అంటారు. అందుకే అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈయనకి ఏబిసిడీలు నేర్పక సంస్కారం కూడా రాలేదు ఈ ముఖ్యమంత్రికి ఇక్కడ. దానికి తోడు నేను ఇవాళ చూసిన ఆనాటి పూర్వ ఇరిగేషన్ మంత్రి, మా రక్తం ఇస్తాము, నీ రక్తం ఎందుకరా నాయన, మీ కల్వకుంట్లలో రక్తము తెలంగాణ ప్రజలు దోసుకున్న వాళ్ళ చీము నెత్తులు దోసుకున్న తిండితోటి రక్తం వచ్చింది మీది, మీ కుటుంబం మొత్తం. మీ రక్తం ఎందుకు మళ్ళా పాపం అది. వీళ్ళ రక్తము కల్వకుంట్ల కుటుంబము, హరీషు, వీళ్ళందరూ పాపం రక్తం వీళ్ళు. మీరు వారించుకునేందుకు ఏమైనా వారించుకునేదంటే మీ కేసీఆర్ ఫామ్ హౌస్లో పోయి వారించుకోకపోతే. ఆయనకు చదువు లేదు, ఆయనకు సంస్కారం కూడా లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిందంటే అదృష్టానికి కరెక్ట్ టైంకి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఒకటే ఒకటి చేసిండు ఆయన. ఆయన పార్టీని అమ్ముకోకుండా టికెట్లు కరెక్ట్గా ఇచ్చుకున్నాడు. ప్రజలు గదముక్కొని ఓడగొట్టాలనుకున్నారు, ఓడగొట్టిండ్రు. ఆల్టర్నేట్గా ఈయన టికెట్ సరిగించుకొని అయిండు. అదొకటే, ఇక దానికంటే అవతల ఇవతల ఏ మంచి పని చేసింది లేదు. అది అబద్ధాలు చెప్పి అయింది. మేనిఫెస్టో మొత్తం పుట్టాడు అబద్ధాలు కాంగ్రెస్ మేనిఫెస్టో.